హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రియాన్షికా రాజ్. ఈరోజు మా వీడియో వచ్చేసి మేమైతే గోంగూర రోటీ పచ్చడి అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. ముందుగా మనకు కావాల్సినంత గోంగూరస్ అయితే తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని పల్లీలను అయితే కాల్చుకోవాలి. మంచిగా కాల్చుకున్న తర్వాత కొంచెం ఆయిల్, ఒక 3 టమాటాలు, కొన్ని పచ్చిమిర్చీలు, కొంచెం జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా తీసుకున్న గోంగూరస్ అయితే ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. గోంగూరస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కాల్చుకున్న పల్లీలను అయితే రోట్లో వేసుకొని మంచిగా నూరుకోవాలి. మంచిగా నూరుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చీలను అయితే వేసుకొని ఇంకోసారి అయితే మంచిగా నూరుకోవాలి. టమాటాలు, కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మంచిగా నూరుకోవాలి. అండ్ ఫైనల్లీ మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న గోంగూరస్ని అయితే వేసుకొని మంచిగా మెత్తగా వచ్చేటట్టు అయితే నూరుకోవాలి. గోంగూరస్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అయితే ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అండ్ వేడివేడి అన్నంలో గోంగూర రోటీ పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది. మీకు ఇలాంటి గోంగూర రోటీ పచ్చడి కావాలి అనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఫైనల్లీ మా గోంగూర రోటీ పచ్చడి అయితే రెడీ అయిందండి. మా అత్తమ్మ అయితే గోంగూర రోటీ పచ్చడి అయితే సూపర్గా చేసిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.